శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే చాలు. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం ఈరోజు రాత్రి 12 గంటల్లోపు రహస్యంగా చేయడం వల్ల మీ కష్టాలు, మీ కన్నీళ్ళు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలామందికి కూడా భరించలేని కష్టాలు అనేటటువంటి ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు చెయ్యని తప్పులకు కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో దరిద్రం మన తలపై తాండవం చేస్తుందని మనం గ్రహించుకోవాలి. అయితే ఇటువంటి దరిద్రాన్ని తొలగించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు, పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే అమ్మవారిని పూజించినట్లయితే మనకు ఉండేటటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారనమాట. అయితే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి అమ్మవారికి రహస్యంగా రాత్రి 12 గంటల్లోపు ఈ పరిహారం అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ కూడా అమ్మవారు తొలగించేలా చేస్తుంది. ఎందుకంటే వారాహి అమ్మవారినే లక్ష్మీ అమ్మవారి కూడా అంటాము. వారాహి అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూడా కూర్చుంటారు. అయితే వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజులు మంగళవారం, శుక్రవారం, ఆదివారం. అయితే రేపు మంగళవారం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి అమ్మకు ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి ఎర్రని పుష్పాలతో అమ్మకు పూజించినట్లయితే మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి దరిద్ర బాధలున్నా సరే, అవి ఎలాంటివైనా సరే అమ్మవారు తప్పకుండా తొలగిస్తారు. కానీ నమ్మకంతో చేయాలన్నమాట. వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఈ పూజ అనేది మీరు రాత్రి చేసుకుంటేనే చాలా మంచిది. అయితే అమ్మవారికి పూజ చేసిన తర్వాత మంగళవారం రోజు రాత్రి 12 గంటల్లోపు రహస్యంగా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీకు ఉండేటటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా అమ్మవారు తొలగించేలా చేస్తారు. అంతేకాదు మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, అంటే మీరు ఒక్కొక్కసారి ధైర్యాన్ని కోల్పోతారు కదా, ఆ ధైర్యం యొక్క విజయానికి కారణమవుతుంది. కాబట్టి అదేవిధంగా శనీశ్వరుడు చెడు బాధలు, దుష్ప్రభావాలు, దుష్టశక్తులు, దోషాలు, ఎలాంటి దోషాలున్నా సరే అమ్మవారు తప్పకుండా మనపైన తొలగిస్తారనమాట. మీకుండేటటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మూసుకుపోయిన ధనద్వారాలు సైతం తెరుచుకుంటాయి. నవగ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అంటే నవగ్రహాల యొక్క అనుకూలత కూడా కలుగుతుందన్నమాట. గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన జీవితం అనేది మారిపోతుంది. అయితే గ్రహాల అనుకూలత కలగాలి అంటే, గ్రహాల యొక్క చెడు దోషాలు, దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోవాలంటే ఈరోజు మంగళవారం రోజు ఎంతో అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రాత్రి 12 లోపు రహస్యంగా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అలా చేస్తే ఎలాంటి వారైనా కష్టాలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది. దొడ్డుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా. దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక దొడ్డుప్పు అనేది మన జీవితంలోంచి కష్టాలను తొలగిస్తుంది. దొడ్డుప్పు అంటే మన సమస్యలను, బాధలను కూడా తొలగిస్తుంది. కాబట్టి చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మరి దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేయాలో, ఎలాంటి ఫలితం అంటే దొడ్డుప్పు, ఆవాలు చాలా రకాలుగా ఉంటాయన్నమాట. అంటే నలుపు రంగు ఆవాలు, పసుపు రంగు ఆవాలు, తెలుపు రంగు ఆవాలనేవి చాలా రకాలు ఉంటాయి. ఆవాలనేవి మన దిష్టి దోషాలను బాగా తొలగిస్తాయి. అందుకే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దిష్టి తగిలినప్పుడు వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఆవాలు ఉంటే వాటిని తెచ్చేవారు. అంటే నలుపు ఆవాలు, పసుపు ఆవాలు లేదా తెల్ల
నల్లని ఆవాలన్నమాట. ఏ ఆవాలు ఉన్నా సరే తీసుకుని వచ్చేవారు. వెంటనే దిష్టి తీసి ఉమ్మి నేలపైన పడేసేవారనమాట. అయితే ఉప్పు అలాగే ఆవాలు దిష్టి దోషాలను బాగా తొలగిస్తాయి కాబట్టి, ఇవి దిష్టి దోషాలను తొలగించడంలో ముందుంటాయి కాబట్టి, వీటితో పరిహారాన్ని చేసుకొని వారికి ఉండేటటువంటి దిష్టి అంతా కూడా తొలగించుకునేవారు. ఉప్పు ఆవాలతో దిష్టిని తీసుకొని వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగించుకొని ఆనందంగా జీవించేవారు. మనిషికి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరుల కన్ను అనేది చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని తొలగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలంటే కనుక మంగళవారం రోజు ఖచ్చితంగా ఉప్పు ఆవాలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఆవాలు ఉప్పు అనేది మన యొక్క దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి. ఆవాలు దిష్టి దోషాన్ని తొలగిస్తాయి. ఇంతకీ ఆవాలు ఉప్పుతో ఏ పరిహారం చేయాలంటే కనుక ముందుగా దొడ్డుప్పును తీసుకోవాలి. దొడ్డుప్పు అనేది మట్టి బౌల్లో కానీ గాజు పాత్రలో కానీ తీసుకోవాలి. ఆ ఉప్పు అనేది కష్టాన్ని తొలగిస్తుంది కాబట్టి, దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది కాబట్టి, నెగిటివ్ ఎనర్జీని కూడా ఖచ్చితంగా తొలగిస్తుంది. ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది కాబట్టి, ఈ పరిహారానికి ఖచ్చితంగా మనం దొడ్డుప్పుని తీసుకోవాలన్నమాట. ఆవాలను కూడా తీసుకోవాలి. అయితే ఒక మట్టి పాత్రను తీసుకొని లేదంటే గాజు పాత్రనైనా సరే తీసుకొని గుప్పెడు నల్లటి ఆవాలు అయినా సరే, పసుపు రంగు అయినా, తెలుపు రంగు ఆవాలైనా సరే, మూడింటిలో ఏ రంగు ఆవాలైనా సరే బాగా ఈ పరిహారానికి పనిచేస్తాయి. ఇంకా మనకు ఉండేటటువంటి దిష్టిని తొలగించుకోవాలంటే నల్లటి ఆవాలు అంటే మనం కూరల్లో వాడుతూ ఉంటాం కదా, అలాంటి నల్లటి ఆవాలను వాడండి. ఒకవేళ మన దరిద్రాన్ని తొలగించుకొని ఆర్థిక కష్టాలు తొలగించుకొని ఆనందంగా జీవించాలంటే పసుపు రంగు ఆవాలను వాడండి. పసుపు రంగు ఆవాలు వాడిన తర్వాత ఉప్పు, పసుపు రంగు ఆవాలు రెండింటినీ కూడా కలిపి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టాలి. అది బెడ్రూమ్లో అయినా సరే, లేదంటే మీ ఇంట్లో హాల్ అయినా సరే, ఎక్కడైనా సరే కొద్దిగా రహస్యమైన ప్రదేశంలో పెట్టండి. ఇలా మంగళవారం రోజు రాత్రి 12 గంటల లోపు రహస్యంగా రాత్రి పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఏదైనా చెడు శక్తి వచ్చినా సరే మొత్తం కూడా ఆ ఉప్పు ఆవాలు అనేటటువంటివి లాగేసుకుంటాయి. సహజంగా పౌర్ణమి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. అంటే పౌర్ణమి తిదన్నా, అమావాస్య తిదన్నా, లేదంటే అష్టమి, పంచమి తిదంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా. అలాంటప్పుడు మంగళవారం రోజన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి దుష్టశక్తిని తొలగించి అమ్మవారి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే ఈరోజు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి. అయితే గాజు బౌల్ నిండుగా ఓ దొడ్డుప్పును వేసి అందులో నల్ల ఆవాలు కానీ, పసుపు రంగు ఆవాలను కానీ వాటిపైన ఒక గుప్పెడు వేసుకున్న తర్వాత ఆ బౌల్ను తీసుకొని మన ఇల్లంతా కూడా తిరగాలి. అప్పుడు ఇల్లంతా తిరిగేటప్పుడు అమ్మ, మాకు ఉండేటటువంటి దుష్టశక్తులు, నరదృష్టి, నరగోళ అన్నీ కూడా పోయి, ఆర్థిక సమస్యలు, అప్పులు బాధలన్నీ కూడా తొలగిపోయి ధనం వచ్చేలా చూడు తల్లి అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. ఇంకా ఈ పరిహారం మనం దేనికోసమైతే చేస్తున్నామో అంటే మీ కోరిక ఏ కోరిక ఉన్నా సరే, సంతాన సమస్యలైనా, ధన సమస్యలైనా, చదువు సమస్యలైనా, ఏ సమస్యలున్నా సరే, అంటే ఏ సమస్యకైతే మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నారో ఆ సమస్యకు పరిష్కారం చూపించమని అమ్మను వేడుకోండి. అలా మీ ఇల్లంతా కూడా బెడ్రూము, హాలు, వంటగది మొత్తం మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరిగేసిన తర్వాత ఆ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ బెడ్రూమ్లో ఒక రహస్యమైన ప్రదేశంలో కానీ, హాల్లో ఎవరూ చూడకుండా ఉండేటటువంటి ప్రదేశంలో కానీ ఒక మూలగా పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత రాత్రంతా కూడా ఆ ఉప్పు ఆవాలను అలానే ఉంచేయాలి. అయితే మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఉప్పు ఆవాలను మీరు ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేదంటే 3 రోడ్లు కలిసే చోట్లో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేసి ఆ బౌల్ని బయటనే కడుక్కొని మీ కాలు చేతులు కూడా కడుక్కొని ఇంటికి వచ్చేయాలి. ఇలా మీరు మంగళవారం రోజు లేదంటే శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా చేస్తే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అమ్మవారు అన్నీ కూడా తొలగించేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు రాత్రి 12 గంటలలోపు రహస్యంగా ఉప్పు ఆవాలతో ఇలా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.